సో నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. అసలు ఏంటి ఈ పార్టీ ఏంటి అనేసి కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. సో మనతో మాట్లాడడానికి అధికార ప్రతినిధి కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరసింహ గారు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏందన్న ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది నిన్న నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది, అసలు ఏం చెప్తారు? అది నిన్న నుంచి కాదు, మోదీ గారు భారతీయ ప్రజల్ని మోసం చేసినప్పటి నుంచి అసలు ఎప్పుడూ రావాలి. అసలు అది ఈ మధ్య చదువుకున్న నిరుద్యోగ యువకులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి న్యాయం చేయరా బాబు అంటే మనం నీట్ ఎగ్జామినేషన్ పేపర్లు దొంగతనం చేశారు. మేము కష్టాలు జాబులు ఎగ్జామ్ రాస్తాము, మాకు జాబులు లేకుండా బాధ ఉంటాయి కదా. మాకు వయసు అయిపోతుంది అబ్బా. 2014 గవర్నమెంట్ రాకముందు నా వయసు 24 ఉండే. ఇప్పటిదాకా జాబ్ లేదు మాకు, మా జీవితాలు నాశనమైనాయి. ఇప్పుడు ఉన్న యువత కూడా మేలుకుంది. దానికోసమే అభిజిత్ డిప్కే అనే వ్యక్తి అమెరికాలో ఉండి చదువుకుంటూ ఇక్కడ సిజేపీ పార్టీ అని పెట్టడం జరిగింది. అది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి. మోదీ గోధీ మీడియా ఉందా, దానికి దిట్టంగా దానికి చెప్పాలంటే ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు సిజేపీ పార్టీ అంటే సోషల్ మీడియా రావడం జరిగింది. దానికి ఖాళీ 4 రోజులల్లో ఎన్ని 10 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిర్రు. అంటే ఆ 10 లక్షల మంది ఫాలోవర్స్ చూసి బీజేపీకి గజగజ ఉంటుంది. ఎందుకంటే దాన్ని హ్యాక్ చేయడం అని చూస్తారు, ఏదో చేయడం చూస్తారు. మీరు హ్యాక్ కదా, యువత మేలుకుంది. నా పక్కన ఇతను కూడా యువకుడు, నా కెమెరా ముందు కూర్చున్న కూడా యువకుడే. వాళ్ళకు కూడా జాబులు రావాలని కోరుకుర్రు. బీజేపీకి ఇక పతనమేగా, బీజేపీ పోవడం ఖాయము, గవర్నమెంట్ పోవడం ఖాయము. సో ఈరోజు చూసుకున్నట్టయితే రాజీవ్ గారి జయంతి కదా, ఏం చెప్తారు? ఈరోజు కూడా భారీ ఎత్తున కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు గాంధీ భవన్లో. ఇప్పుడు సీఎం గారు కూడా పార్టిసిపేట్ చేశారు కదా, ఏం చెప్తారు? ఎలాంటి బలోపేతం చేయబోతున్నారు మరి తెలంగాణలో కూడా? అన్న, రాజీవ్ గాంధీ గారు మన దేశ భవితకు చాలా చేశారు. ఇది ఒకటే కాదు, వాళ్ళు రాజీవ్ గాంధీ గారు సెల్ ఫోన్ రావడం, టెక్నాలజీని చాలా డెవలప్ చేశారు. మనకు సిస్టమ్ అంటే కంప్యూటర్ లేనప్పుడు కంప్యూటర్ని సృష్టించారు, టెలిగ్రామ్ లేనప్పుడు టెలిగ్రామ్ని సృష్టించారు. అంటే మొబైల్ అసలు చిన్న పరికరాలు, ఎలక్ట్రికల్ పరికరాలు సృష్టించారు. అంటే యువతకు ఆయన ఒక మెట్రో లాంటివాడు, అంటే ఒక ఇన్స్పిరేషన్. ఇక మెలుకున్న యువతకు ఆయన ఇన్స్పిరేషన్ లాంటివాడు. రాజీవ్ గాంధీ గారి చేసిన సేవలు కానీ, వాళ్ళు చేసిన ఏవి కానీ ఇక్కడ భారతీయ ప్రజలు మర్చిపోవడం జరగదు, మర్చిపోరు కూడా. ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ భారతీయ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుర్రు. అరే మొన్న మోదీ గారు అంటే ఇక్కడ పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ రేట్, ఆయన పోయి ఆడ పోయి మీటింగ్ పెట్టుకొని తమాషాలు చేస్తున్నాడు. పోయి వాళ్ళతో వీళ్ళతో ఫోటోలు దిగి వీడియోలు వేస్తున్నావు కూడా కూర్చు. అంటే ప్రజలు ఏడవడం కావాలన్నా, వాళ్ళు నవ్వడం కావాలన్నా? ఇంత తెలియకుండా ఉన్నాడు ప్రధానమంత్రి, నాకు అర్థం కాదు. ఇంకా అయిపోయింది. సో ఫైనల్గా ఏం చెప్తాం మరి, తెలంగాణలో ఎలాంటి బలోపేతం చేయబోతున్నారు? ఒక పక్క మేమే 2 ఏళ్లలో అధికారంలోకి వస్తామనేసి ప్రతిపక్షాలు చెప్పుకుంటూ వస్తున్నారు కదా, నిజంగా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఈ ప్రభుత్వం విఫలమైందంటారా? మరి అన్న, ప్రతిపక్షాలు కేంద్రంలో ఉన్న ఫస్ట్ మీరు కాపాడుకోరి. మీ దగ్గరనే మంచి లోకలోకలు ఉన్నాయి, ఫస్ట్ మీ బండి సంజయ్ కొడుకుని కాపాడుకోరి, మిమ్మల్ని మీరు కాపాడుకోరి. మొన్న గుండు అరవింద్ కూడా ఏదో మాట్లాడుతుండే, పిచ్చెక్కి మాట్లాడుతుండే. ఆ గుండు అరవింద్కి ఎట్లయితే మీ నాయన మా కాంగ్రెస్ పార్టీలో ఉండి జీవితం నేర్పించున్నాయ్యా బాబు. మీ నాయన బతుకుంటే ఆయన నేను ఈ పార్టీ నేను కొట్టుకోటి పెడుతుండే. కానీ గుండు అరవింద్ గారు, మీరు ఫస్ట్ మా రేవంత్ రెడ్డి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు ఏది అనడం మానుకోండి. ఫస్ట్ మీరు చూసుకోరు. మీ చుట్టుపక్కల ఉన్న జగిత్యాల కానీ చుట్టుపక్కల నిజామాబాద్ దాన్ని చూసుకొని దాని తర్వాత మా దగ్గర రండి. ఫస్ట్ నేర్చుకొని ఫస్ట్ ఏందో రాజకీయం అంటే ఏందో.